హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీస్ డైరీ బై షబానా. ఇవాళ సహర్ నుంచి ఇఫ్తార్ వరకు ఏం చేశాను? పొద్దున్నే 3:30కి అయితే లేచేసాను. ఇది 4th డే రోజా అనమాట. ఇక్కడ సోంపండు ఇలాచీ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఇది జుబేదా అలీ గారి ఛానల్లో చూసాను అనమాట. డే అంతా హైడ్రేటెడ్గా దాహం వేయకుండా ఉంటుంది అని. సో అలాగే ఉంది కూడా. థ్యాంక్ యూ జుబేదా అలీ గారు. ఇది ఒక స్పూన్ సోంపు, 3 ఇలాచీస్ వేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకొని పెట్టేయడమే అన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత తాగేయడమే. ఇంకా 4:30 అయిపోయింది. నేను రోటీ చేసేసుకున్నాను. అందులోకి దాల్ ఉందన్నమాట, అది వేసేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు అయితే సహర్కి దాల్ అండ్ రోటీ, కొంచెం ఫ్రూట్ అండ్ సోంపు వాటర్. డే అంతా కూడా చాలా బాగానే ఉండింది. పెద్ద దాహమేం అనిపించలేదు. ఇది అయిపోయిన తర్వాత నేను నమాజ్ చేసుకున్న తర్వాత ఇంకా పాపకి బాక్స్ ప్రిపేర్ చేయాలని చెప్పి ఇంకా బాక్స్ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఆ బాక్స్ కొద్దిగా ఎగ్ రైస్ అండ్ కర్డ్, ఫ్రూట్, స్నాక్స్తో బాక్స్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూను చిన్న పాప ఉండే, ఇంకా ఆమెకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మ నాకు రసం కావాలి పెట్టు అని చెప్పింది. సో అందుకే ఆమె కోసం అని చెప్పి ఇక్కడైతే మిరియాల రసం పెడుతున్నాము. కొంచెం చింతపండు, ఒక ఉసిరికాయ సైజు ఉంటే, పెద్ద ఉసిరికాయ సైజు అనుకోండి, లేదా నిమ్మకాయ సైజు అంత చింతపండు అండ్ ఒక టమాటో. అందులోని టమాటోని కొంచెం నలిపి వేసేసుకున్న తర్వాత అందులోని కొంచెం బెల్లం, కొంచెం ఉప్పు వేసి మంచిగా నానబెట్టేసుకోవాలి. ఒక పక్కన పెట్టేసుకున్నామంటే మంచిగా నానిపోతుంది. తర్వాత ఒక తెల్లగడ్డ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, జీలకర్ర, వీటిని మనం మిక్సీలోనే వేసుకోవచ్చు, ఇలా రోట్లో అయినా దంచుకోవచ్చు అండి. ఈ రోల్లో దంచుకున్నామంటే కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది కదా, టేస్ట్ కూడా, ఫ్లేవర్ అన్నీ బాగుంటుంది. తర్వాత ఇలా నేను ఒక 1.5 స్పూన్, అది మన టేస్ట్ని బట్టి కదా, ఒక 1.5 స్పూన్ మిరియాలు, 1.5 స్పూన్ జీలకర్ర వేసాను అనమాట. తర్వాత వేసిన తెల్లగడ్డని కొంచెం కచ్చాపచ్చాగా చేసి అందులోనే వేసేసుకున్నాను. సగం అయితే మనం ఈ రసంలో కలిపేసుకున్నాము, సగం తిరగవాత పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కచ్చాపచ్చగా అయిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సగం అయితే మనం ఇందులో కలిపేసుకుంటున్నాం అనమాట. ఈ మనం నానబెట్టాం కదా, ఈ చింతపండు, టమాటో ఇదంతా తీసేసి ఈ సగాన్ని అయితే మనం ఇందులో కలిపేసుకుందాము. ఇలా సగాన్ని నేను కలిపేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా మనం సన్నగా చాప్ చేసి వేసేసుకున్నామంటే, కొంచెం నలుపుకుంటే ఆ కొత్తిమీర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రసంలో. సో అట్లా నేను అది కూడా నలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బాండీ పెట్టి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి, కొంచెం అనమాట. అది కాగిన తర్వాత ఆవాలు, తర్వాత మనం దంచి పెట్టుకున్న ఇంకొక సగాన్ని అందులో వేసేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను అనమాట. మీ కారాన్ని తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నాకు పిల్లలు కారం ఎక్కువ తినరు కాబట్టి నేను ఒక 4 అయితే మిరపకాయలు వేసాను. ఇవేం పెద్ద కారం ఉండవండి. తర్వాత ఈ రసంలో పసుపు అండ్ కొద్దిగా 1/2 స్పూన్ రసం పొడి అనమాట, అది కలిపేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది రసం పొడి. ఇలా మనం కలిపేసుకొని అది వేగిపోయిన తర్వాత ఈ
రసాన్ని ఎత్తి అందులో వేసేయడమే. వేసేసి ఒక్క మరుగు వస్తే చాలండి. మరుగు కూడా అవసరం లేదు. పైన బబుల్స్ ఫామ్ అవుతాయి కదా, అలా బబుల్స్ ఫామ్ అయితే చాలు. రసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసేసిన తర్వాత ఇది కొంచెం ఒక 5 to 10 మినిట్స్‌లోనే పైన మనకు నొరగనేది వచ్చేస్తది. ఆ నొరగ వచ్చేసిన తర్వాత చాలు. నాకైతే ఇక్కడ ఒక మరుగొచ్చేసింది. నేను ఆపేసుకున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే అండి. రసము, చికెన్ ఫ్రై కాంబినేషన్ అంటే చాలా ఇష్టం మా పాపకి. సో, ఇంకా ఆమె స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఇట్లా ఆమెకి రసము అండ్ చికెన్ ఫ్రై కాంబినేషన్‌తో పెట్టాను. ఎప్పుడూ అన్నం తక్కువ, రసం ఎక్కువ వేసుకొని మునిగేంత వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది కదండీ. ఇలా చికెన్ ఫ్రై వేసేసి ఆమెకి ఇష్టమైన ప్లేటింగ్ చేసి ఇచ్చేసాననమాట. మంచిగా తినేసింది. ఇంకా అలాగే చూస్తుండగానే ఇంకా ఇఫ్తార్ టైం అయిపోయింది. సో, ఇంకా ఇక్కడ ఇఫ్తార్కి అయితే కూర్చునేసాము. షర్బత్ చేశాననమాట. ఇంకా అందరూ కూర్చొని ఇఫ్తార్ చేసేసామన్నమాట. మా ఆయన అయితే సమోసా అండ్ బజ్జీ బయట నుంచి తీసుకొచ్చారండి. ఇలా అందరం కూర్చొని ఇఫ్తార్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.